అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం రామరాజులంకలో జనసైనికుడు రేఖపల్లి నాగరాజు కిడ్నాప్ కలకలం రేపింది. నిన్న పోలింగ్ సందర్భంగా నార్నీ శంకర్తో గొడవ జరిగింది. ఈ వివాదం కారణంగా తనను నార్నీ శంకర్ మనుషులు కిడ్నాప్ చేసి దారుణంగా కొట్టారని బాధితుడు ఆరోపించారు. రాత్రంతా ఎక్కడికో తీసుకెళ్లి తెల్లవారుజామున చింతపల్లి కళింగల దగ్గర వదిలేశారని నాగరాజు తెలిపారు. తనను కిడ్నాప్ చేసిన వారిపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గోపిగాడు ఆడు మేనల్డు, ఆడు చిన్న మేనల్డు, 4-5 కుర్రోళ్ళు చాలా బండగా ఉన్నారు, వాళ్ళు హైట్గా ఉన్నారు. మొత్తం లొంగేసి పట్టుకుని ఏం స్పాట్ ఇంకా నేను అసలు కొల్లు తెరిచిలో దూరేసేసారు డిక్కీలో లోపలికి, ఫ్రంట్ లోపల కార్లోకి, డిక్కీలో కాదు కార్లోకి గంటేసి లాక్ చేసేసి నేను ఇక్కడి నుంచి మొత్తం అందరూ బల్లు గుద్దుకుంటా వెళ్ళిపోతుంది కార్. అక్కడ దాకా టేక్ సిటీ బాలని కరెన్సీ ఉన్నారని గారు వాళ్ళ మనవాడితే మోటార్ సైకిల్ గుద్దేశాడు. ఆడ పైకి వస్తున్నాడు, ఆడు మోటార్ సైకిల్ గుద్దేశాడు. అక్కడ దాకా తెలిసింది. అక్కడ నన్ను లొంగబెట్టి అద్దాన్ని బద్దలు కొడతాను, 2 కాళ్ళు తన్ని పెట్టి ఇలా కొడుతున్నాను. బద్దలు కొడుతుంటే నన్ను లొంగబెట్టేసాడు. అక్కడ నుంచి నాకు ఇంకేం తెల్లలేదు. లొంగబెట్టాడు, మత్తు పెట్టాడు, ఏం పెట్టాడు నాకు ఇంకా తెల్లలేదు. కానీ చూపు తెలుస్తుంది, లైటింగ్ ముఖం మీద ఎదురొచ్చి లైట్లు అయి పడుతున్నాయి తప్ప నాకు ఇంకా ఏం జరుగుతుందన్నది నాకు తెల్లలేదు. తర్వాత అక్కడ వీళ్ళతో కుర్రలతో చెప్పడం మాత్రం లక్కవరని చెప్పడం అదొకటి అర్థమైంది. కొంచెం అది అటు ఇటుగా ఉంది నాకు. మొత్తం ఓఎన్జీసీలో తీసుకెళ్తాను అన్నాడు. ఓఎన్జీసీలో తీసుకెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ నాకు తెలియదు. మళ్ళీ ప్రొద్దుట నన్ను 5:30కే కలింగిలో మా మట్టబర్ రోడ్డు ఆ సందులో ఇడిచిపెట్టారు. గోపిగాడు ఆడు మేనల్డు, ఆడు చిన్న మేనల్డు, 4-5 కుర్రోళ్ళు చాలా బండగా ఉన్నారు, వాళ్ళు హైట్గా ఉన్నారు. మొత్తం లొంగేసి